చీమలు పుట్టలోకి వెళ్ళినట్టు, వడ్రంగి పిట్ట చెట్టు బెరడు దగ్గరకు వెళ్ళినట్లు, ఆకాశంలోని విమానాలు విమానాశ్రయంలోకి దిగినట్టు మనందరం కూడా రాజ్యాంగం పేజీల్లోకి వెళ్ళి సేద తీరాల్సినటువంటి సమయం. మనందరికీ హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి ఇవాళ తిరిగి మనం హక్కులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రాజ్యాంగానికి మనం హక్కు ఇవ్వడం ఏంటి? అది 4 కాలాల పాటు జీవించే హక్కుని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజ్యాంగం జీవించి లేదా రాజ్యాంగానికి జీవించే హక్కు ఇవ్వాల్సిన దుస్థితి ఏమిటి? నిజంగా ఇవాళ రాజ్యాంగం జీవించి లేదా అంటే రాజ్యాంగం జీవించే ఉంది, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాన్ని మొత్తాన్ని కూడా రాజకీయ గద్దలు తన్నుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో అందరికంటే ముఖ్యంగా యువతీ యువకులు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత